హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాప్ 20 గవర్నమెంట్ స్కీమ్స్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. ఈ క్వశ్చన్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి చాలా యూజ్ అవుతాయి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, బీపీఎల్ కుటుంబాల మహిళలకు ఉచిత ఎల్పిజి కనెక్షన్లు ఇవ్వడానికి ప్రారంభించిన పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే, ఆప్షన్ ఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆప్షన్ బి ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఆప్షన్ సి స్వచ్ఛ భారత్ అభియాన్, ఆప్షన్ డి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, పిఎం ఉజ్వల యోజన పథకం బీపీఎల్ కుటుంబాలకు ఉచిత ఎల్పిజి కనెక్షన్లు అందిస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రతి కుటుంబానికి ఏటా 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కవరేజ్ అందించే పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే, ఆప్షన్ ఏ ఆయుష్మాన్ భారత్, ఆప్షన్ బి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, ఆప్షన్ సి జన్ ఆరోగ్య యోజన, ఆప్షన్ డి పిఎం సురక్ష బీమా యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆయుష్మాన్ భారత్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా కవరేజ్ అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, 2022 నాటికి ఆర్థికంగా బలహీన వర్గాలకు పట్టణ గృహాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే, ఆప్షన్ ఏ ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, ఆప్షన్ బి దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, ఆప్షన్ సి రాజీవ్ ఆవాస్ యోజన, ఆప్షన్ డి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, పిఎం ఆవాస్ యోజన అర్బన్ పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా బలహీన వర్గాలకు గృహాలను అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు నేరుగా నగదు మద్దతు అందించే పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే, ఆప్షన్ ఏ కిసాన్ వికాస్ పాత్ర, ఆప్షన్ బి పిఎం కిసాన్, ఆప్షన్ సి మగ్నేగ్రా, ఆప్షన్ డి సోయల్ హెల్త్ కార్డ్ స్కీమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పిఎం కిసాన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నేరుగా నగదు మద్దతు అందుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే, స్టాండప్ ఇండియా పథకంలోని ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ చూసుకుంటే, ఆప్షన్ ఏ సపోర్ట్ ఉమెన్ అండ్ ఎస్సీ/ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్, ఆప్షన్ బి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ హౌసింగ్, ఆప్షన్ సి ఎంప్లాయ్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్, ఆప్షన్ డి ఫ్రీ ఎడ్యుకేషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సపోర్ట్ ఉమెన్ అండ్ ఎస్సీ/ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, స్టాండప్ ఇండియా పథకం మహిళల మరియు ఎస్సీ/ఎస్టీ వ్యాపారులకు మద్దతు అందించడమే ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో పిల్లల ఆరోగ్యం మరియు పోషణ స్థాయిని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రారంభించిన పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే, ఆప్షన్ ఏ మిడ్ డే మీల్ స్కీమ్, ఆప్షన్ బి పిఎం ఉజ్వల యోజన, ఆప్షన్ సి పోషణ్ అభియాన్, ఆప్షన్ డి పిఎం ఆవాస్ యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పోషణ్ అభియాన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, పోషణ్ అభియాన్ పథకం ద్వారా పిల్లల ఆరోగ్యం మరియు పోషణను మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలో అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ కవరేజ్ అందించే పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే, ఆప్షన్ ఏ అటల్ పెన్షన్ యోజన, ఆప్షన్ బి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, ఆప్షన్ సి సుకన్య స్మృతి యోజన, ఆప్షన్ డి శ్రామ్ యోగి మన్ధన్ యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అటల్ పెన్షన్ యోజన. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, అటల్ పెన్షన్ యోజన అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందిస్తుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే, డిజిటల్ ఇండియా కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్ చూసుకుంటే, ఆప్షన్ ఏ ఇంక్రీజ్ డిజిటల్ లిటరసీ, ఆప్షన్ బి బిల్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆప్షన్ సి ఇంప్రూవ్ డిజిటల్ గవర్నెన్స్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, డిజిటల్ ఇండియా కార్యక్రమం డిజిటల్ అవగాహన, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పాలనను మెరుగుపరచడమే లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ఉన్న పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే, ఆప్షన్ ఏ స్వచ్ఛ భారత్ మిషన్, ఆప్షన్ బి జల్ జీవన్ మిషన్, ఆప్షన్ సి నిర్మల్ భారత్ అభియాన్, ఆప్షన్ డి భారత్ నిర్మాణ్ యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జల్ జీవన్ మిషన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, జల్ జీవన్ మిషన్ ద్వారా 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి త్రాగునీరు అందించడమే లక్ష్యం. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకుంటే, భారతదేశంలోని 102 నగరాల్లో కాలుష్య స్థాయిలను తగ్గించడానికి ప్రారంభించిన పథకం ఏది?
ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ స్మార్ట్ సిటీస్ మిషన్, ఆప్షన్ బి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, ఆప్షన్ సి స్వచ్ఛ భారత్ అభియాన్, ఆప్షన్ డి గ్రీన్ ఇండియా మిషన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కాలుష్య స్థాయిలను తగ్గించడానికి ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశ ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి లక్ష్యంగా ఉన్న పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ సమగ్ర శిక్షా అభియాన్, ఆప్షన్ బి సర్వశిక్ష అభియాన్, ఆప్షన్ సి బేటీ బచావ్ బేటీ పడావ్, ఆప్షన్ డి పిఎం జాన్ ధన్ యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సమగ్ర శిక్షా అభియాన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే సమగ్ర శిక్షా అభియాన్ పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి లక్ష్యంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గ్రామీణ యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ అందించడానికి ప్రవేశపెట్టిన పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఆప్షన్ బి స్కిల్ ఇండియా మిషన్, ఆప్షన్ సి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ఆప్షన్ డి స్టార్టప్ ఇండియా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బ్యాంకు ఖాతాలు తెరవడాన్ని ప్రోత్సహించడం ద్వారా మహిళలను ఆర్థికంగా సాధికారితం చేయడమే లక్ష్యంగా ఉన్న పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ సుకన్య సమృద్ధి యోజన, ఆప్షన్ బి ప్రధానమంత్రి జాన్ ధన్ యోజన, ఆప్షన్ సి మహిళా ఈ హార్ట్, ఆప్షన్ డి బేటీ బచావ్ బేటీ పడావ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రధానమంత్రి జాన్ ధన్ యోజన. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే పిఎం జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం ద్వారా మహిళలను ఆర్థికంగా సాధికారితం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గర్భిణీ మరియు స్తన్యపాన మాతలకు 6,000 రూపాయల వరకు ప్రసూతి ప్రయోజనాలు అందించే పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ రాష్ట్రీయ మహిళా కోష్, ఆప్షన్ బి అంగన్వాడీ స్కీమ్, ఆప్షన్ సి మహిళా శక్తి కేంద్ర, ఆప్షన్ డి ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ప్రధానమంత్రి మాతృవందన యోజన. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే పిఎం మాతృవందన యోజన గర్భిణీ మరియు స్తన్యపాన మాతలకు ఆర్థిక సహాయం అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సేద్యం రంగాన్ని మరింత లాభదాయకంగా మార్చడమే లక్ష్యంగా సస్యసేద్యం సదుపాయాలు అందించే పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన, ఆప్షన్ బి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆప్షన్ సి పిఎం కిసాన్, ఆప్షన్ డి గ్రీన్ రెవల్యూషన్ స్కీమ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే పిఎం కృషి సించాయ్ యోజన సస్యసేద్యం సదుపాయాలను అందించడం ద్వారా సేద్య రంగానికి అభివృద్ధి చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రధానమంత్రి పంట బీమా యోజన యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ సబ్సిడీస్ ఆన్ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్, ఆప్షన్ బి క్రాప్ ఇన్సూరెన్స్ అగైనెస్ట్ న్యాచురల్ క్లైమేట్స్, ఆప్షన్ సి లోన్స్ ఫర్ స్మాల్ ఫార్మర్స్, ఆప్షన్ డి ఎడ్యుకేషన్ ఫర్ ఫార్మర్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి క్రాప్ ఇన్సూరెన్స్ అగైనెస్ట్ న్యాచురల్ క్లైమేట్స్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే పిఎం పంట బీమా యోజన ప్రకృతి వైపరీత్యాల నుండి పంటలకు బీమా కవరేజ్ అందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే బేటీ బచావో బేటీ పడావో పథకం ఏ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టింది? ఆప్షన్ ఏ జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఫీమేల్ ఎడ్యుకేషన్, ఆప్షన్ బి హెల్త్ అండ్ శానిటేషన్, ఆప్షన్ సి ఫైనాన్షియల్ లిటరసీ, ఆప్షన్ డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జెండర్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఫీమేల్ ఎడ్యుకేషన్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే బేటీ బచావో బేటీ పడావో పథకం లింగ అసమానత మరియు మహిళల విద్యపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో మహిళల వ్యాపార ఆలోచనలను ప్రోత్సహించే పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ పిఎం కిసాన్, ఆప్షన్ బి స్వచ్ఛ భారత్ అభియాన్, ఆప్షన్ సి డిజిటల్ ఇండియా, ఆప్షన్ డి మహిళా ఈ హార్ట్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మహిళా ఈ హార్ట్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే మహిళల వ్యాపార ఆలోచనలను సహాయం అందించడం కోసం మహిళా ఈ హార్ట్ పథకం రూపొందించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో గ్రామీణ గృహ నిర్మాణానికి ఉద్దేశించిన పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, ఆప్షన్ బి స్వచ్ఛ భారత్ మిషన్, ఆప్షన్ సి సాంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన, ఆప్షన్ డి ప్రధానమంత్రి జాన్ ధన్ యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే పిఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం గ్రామీణ గృహ నిర్మాణానికి ఉద్దేశించబడింది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది వీడియో.
20th క్వశ్చన్ చూసుకుంటే సంక్షేమం కోసం రోడ్డు వర్తకులకు మైక్రో లోన్లు అందించే పథకం ఏది? ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ ఏ ముద్రా యోజన, ఆప్షన్ బి పిఎం స్వనిధి స్కీమ్, ఆప్షన్ సి శ్రామ్ యోగి మాన్ధన్ యోజన, ఆప్షన్ డి పిఎం కౌశల్ వికాస్ యోజన. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పిఎం స్వనిధి స్కీమ్. ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే పిఎం స్వనిధి పథకం రోడ్డు వర్తకులకు తక్కువ వడ్డీ రేటు వద్ద మైక్రో లోన్లు అందిస్తుంది. ఇది ఓవరాల్గా వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.